బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి. 1,50,000 వరకు ఉన్న రైతులకు రుణమాఫీ కానుంది. రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఏర్పాట్లను పరిశీలించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులను అందుకోనున్నారు రైతులు. రేపే రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి. 1,50,000 వరకు ఉన్న రైతులకు రుణమాఫీ కానుంది. రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులను రైతులు అందుకోనున్నారు. రేపే రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి. 1,50,000 వరకు ఉన్న రైతులకు రుణమాఫీ కానుంది. రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులను రైతులు అందుకోనున్నారు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, రేపు రెండో విడత రైతు రుణమాఫీ జరగబోతోంది కదా, దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? ఖచ్చితంగా ఇప్పటికే వ్యవసాయకు సంబంధించి అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రేపు తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సీఎం ఆదేశించడంతో 1,50,000 లోపు రైతులు 6 లక్షల మంది అని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వానికి దాదాపు 7,000 కోట్లు అవసరమని చెప్పి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికే ₹1,00,000 వరకు రుణమాఫీ జరిగింది కాబట్టి రేపు మిగతా రుణమాఫీ జరపాలని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అంటే తను విదేశాలకు వెళ్లేది ఉంది కాబట్టి ఆగస్టు 15 అనే డేట్ ఆఫ్ కట్ ఆఫ్ లైన్ ఉందో ఆ కట్ ఆఫ్ లైన్ ముందుకే రైతులను సంతోషపరచాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన విధానం కనిపిస్తుంది. అందులో అసెంబ్లీ నడవడం కూడా చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీనే అధికారిక ప్రకటన చేసి రేపు రుణమాఫీ ఎలా చేస్తున్నాం, విధి విధానాలు ఏంటని కూడా రేపు అసెంబ్లీలో సీఎం ప్రత్యేకంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. రుణమాఫీ మీద కూడా రేపు అసెంబ్లీలో పూర్తి స్థాయి చర్చకు కూడా ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.